కేంద్రం తీరుపై మండిపడ్డారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. తెలంగాణపై ప్రధాని మోడీ మొదటి నుంచే మనసులో ద్వేషం నింపుకున్నారన్నారు. సాబ్కా సాథ్ సబ్కా వికాస్ అంటూనే అందులో తెలంగాణను మాత్రం దూరం పెడుతున్నారని చెప్పారు. తెలంగాణకు నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు అడిగినప్పటికీ ఆయన పట్టించుకోలేదన్నారు. ఇతర రాష్ట్రాలపై మాత్రం ఎనలేని ప్రేమ చూపుతున్నారని దుయ్యబట్టారు. మొన్నటి కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు చేసిన అన్యాయం ఇంత అంతా కాదన్నారు. హైదరాబాద్ మెట్రో కోసం నిధులు మంజూరు చేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ కేంద్రం పెడచెవిన పెట్టిందని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో హైదరాబాద్ మెట్రోకు మొండి చెయ్యే చూపించారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచే తల్లిని చంపి బిడ్డను బతికించారంటూ మోడీ తన వ్యతిరేకత ఎన్నోసార్లు బయటపెట్టుకున్నారన్నారు. అదే ద్వేషాన్ని మన రాష్ట్ర అభివృద్ధికి నిధులు ఇచ్చే విషయంలోనూ చూపిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మన రాష్ట్ర అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు ఈసారి బీజేపీకి 8 ఎంపీ సీట్లు ఇచ్చినప్పటికీ ఏం ప్రయోజనం లేదన్నారు. మనకు రావాల్సిన నిధుల్లో కూడా కోతులు పెడుతుంటే బీజేపీ ఎంపీలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ఇలా వివక్షను మరింత చూపేందుకేనా బీజేపీకి 8 సీట్లు ఇచ్చిందని మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎన్నిసార్లు హైదరాబాద్ మెట్రోకు నిధులు కావాలని అడిగినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. మోడీ ప్రభుత్వం హైదరాబాద్ మెట్రోను విస్మరిస్తూ మిగతా రాష్ట్రాల్లో మెట్రో ప్రాజెక్టులకు మాత్రం భారీగా నిధులు కేటాయిస్తుందన్నారు. ఉత్తరప్రదేశ్లో 4 ప్రాజెక్టులకు 5,134.99 కోట్లు కేటాయించారని, అలా మహారాష్ట్రలో 3 ప్రాజెక్టులకు 4,109 కోట్లు, గుజరాత్లో 3 ప్రాజెక్టులకు 3,777.85 కోట్లు, ఢిల్లీలో 2 ప్రాజెక్టులకు 3,520.52 కోట్లు, కర్ణాటకకు 1,880.14 కోట్లు, మధ్యప్రదేశ్లో 2 ప్రాజెక్టులకు 1,638.02 కోట్లు, బీహార్కు 1,400.75 కోట్లు, తమిళనాడుకు 713 కోట్లు, కేరళలో 2 ప్రాజెక్టులకు 146.74 కోట్లు, ఢిల్లీ నుంచి గజియాబాద్కి ర్యాపిడ్ రైల్ ప్రాజెక్టు కోసం 1,106.65 కోట్లు కేటాయించారని చెప్పారు. గత 10 ఏళ్లలో దేశంలోని 20 మెట్రో ప్రాజెక్టుల కోసం కేంద్రం వివిధ రాష్ట్రాలకు భారీగానే నిధులు కేటాయించిందన్నారు. కానీ తెలంగాణకు మాత్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు. హైదరాబాద్ మెట్రో విషయంలో జరిగిన అన్యాయాన్ని ప్రధాని మోడీకి వివరించి రాష్ట్ర బీజేపీ ఎంపీలు నిధులు తేవాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.